హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. పోస్ట్ ఆఫీస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? పోస్ట్ మాస్టర్ గుర్తొస్తాడు. మనకు ఎవరికైనా లెటర్ పంపించాలన్నా కూడా వెంటనే మనకు పోస్ట్ ఆఫీస్ గుర్తొస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అంటేనే పెట్టుబడి, భద్రతకు పెట్టింది పేరు. అయితే తపాలాలో చాలా పథకాలు అమల్లో ఉన్నా సరే వాటికి సంబంధించి సరైన సమాచారం లేక సామాన్య ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తపాలా విభాగం డిజిటల్ వైపుకు మళ్తోంది. అందులో భాగంగానే పోస్ట్ ఇన్ఫో పేరుతో తపాలా శాఖ కొత్త మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్ కూడా ఆ పోస్ట్ ఇన్ఫో యాప్కి సంబంధించిందే. అయితే ఈ యాప్ ద్వారా ప్రజలు ఎవరు కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా పోస్ట్ ఆఫీస్లో మనకు దొరికే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మొబైల్ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఒకవేళ మనం ఎవరికైనా లెటర్స్ పంపించాలన్నా లేదా ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి, ఆ పథకాల ద్వారా మనకు ఎలాంటి లాభాలు మనం పొందొచ్చు అనే పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఈ యాప్ ద్వారా కూడా పొందొచ్చు అని ఇప్పటికే తపాలా శాఖ కూడా చెప్తుంది. అయితే ముందుగా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంటుంది అంటే ఫస్ట్గా మనం చూసుకుంటే ఎక్కువగా పథకాల గురించి సమాచారం ఇచ్చేందుకు కూడా ఈ యాప్ ముఖ్యంగా వాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పథకం ఉందనుకుందాం. అయితే ఆ పథకానికి సంబంధించి ఎంత డబ్బు మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత సేవింగ్స్ అవుతాయి, ఎంత రిటర్న్స్ వస్తాయని దానికి సంబంధించి కూడా చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆ పథకాలని యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో వాటిని ప్రజలందరూ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేలా కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అయితే పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉన్న పొదుపు పథకాల గురించి ప్రత్యేక తపాలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక సుకన్య సమృద్ధి యోజన రికరింగ్ డిజిటల్ స్కీమ్కి సంబంధించి 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకు చేసే సేవింగ్స్ ఏవైతే ఆదాయాన్ని అన్నీ కూడా మనం లెక్కించుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ అమల్లో ఉన్న వడ్డీ రేట్ ఆధారంగా పథకాలను ఎంచుకొని డిపాజిట్ చేయడంతో పాటు వాటి నుంచి వచ్చే ఆదాయాల గురించి కూడా, వాటి నుంచి వచ్చే సేవింగ్స్ గురించి కూడా పూర్తి వివరాలు చాలా ఈజీగా మనకి ఇక్కడ పోస్ట్ ఇన్ఫో యాప్ నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే తపాలా శాఖ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ని మనం ఎంచుకుందాం. అయితే ప్రజెంట్ ఉన్న వడ్డీ రేట్ ఎంత, ఆ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ నుంచి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా ప్రజలకు ఎలాంటి లాభం వస్తుందంటే ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా నగదు కూడా పొందొచ్చు. ఒకవేళ పోస్టల్ స్టాంపులు మనకు కావాలంటే మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి లేదా పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో వెతుక్కోవాలి. కానీ ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా స్టాంపులు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా సర్వీస్ రిక్వెస్ట్ పెడితే ఒకవేళ మీకు ఏదైనా క్వైరీ కావాలన్నా, మీరు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలన్నా మీరు సర్వీస్ రిక్వెస్ట్ పెడితే ఇంటికి వచ్చి దానికి సంబంధించిన మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, కంప్లైంట్ ఉందో దానికి సంబంధించిన సేవల గురించి కూడా ఏకంగా ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మన ఇంటికి వచ్చి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కూడా అందిస్తారు. అండ్ ఆల్సో తపాలా బీమా పథకాలు పొందాలనుకుంటే బీమా పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. అయితే వాళ్ళు ఇంటికి వచ్చి ఆ బీమా ప్రక్రియను కూడా వాళ్ళే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీరు ఈ పోస్ట్ ఇన్ఫో యాప్లో మీరు అప్లై చేసుకుంటే ఆ బీమా పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే ఏకంగా మనకు అధికారులు ఇంటికి వచ్చి ఆ బీమా ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా మనం పొందొచ్చు. ఇక స్పీడ్ పోస్ట్ వివరాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలకు లేదా దూర ప్రాంతాలకు మనం స్పీడ్ పోస్ట్ పంపించాల్సి వస్తే వస్తువులు కావచ్చు లేదా ఇతర ఏవైనా మనం పంపించాలనుకుంటే దూర ప్రాంతాలకు, అయితే ఈ స్పీడ్ పోస్ట్ల వివరాలను సులభంగా తెలుసుకునే సదుపాయం కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బరువు, దూరాన్ని బట్టి ఎంత ఛార్జ్ తీసుకుంటారో అనే సమాచారాన్ని కూడా ఈ యాప్లో పొందుపరిచారు. ఇక పోస్ట్ ద్వారా పంపిన ఉత్తరాలు కావచ్చు లేదా వస్తువులు ఎక్కడి వరకు చేరాయి, ఏ సమయంలో చేరుకుంటాయి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా దీని ద్వారా మనం ట్రాకింగ్ చేస్తూ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కామర్స్ వెబ్సైట్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి. మీరు ఒక ఆర్డర్ బుక్ చేస్తే దాని తర్వాత ఆర్డర్ ట్రాకింగ్ మనం తెలుసుకోవచ్చు కదా, ఎక్కడి వరకు వచ్చింది, ఏ టైంకు మనకు డెలివరీ అవుతుంది, షిప్ అయిందా లేదా అని చెప్పి పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సేమ్ అలానే ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ కూడా మీరు ఉత్తరాలు పంపించినా లేదా ఇతర దేశాలకు మీరు ఏదైనా వస్తువులు పంపించినా అవి ఏ సమయంలో చేరుకుంటాయి అండ్ వాటి బరువు తగ్గట్టు ఎంత ప్రైస్ మనం చెల్లించాలి. సో ఇలా ప్రతి డీటెయిల్ కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా చాలా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇదొక బెనిఫిట్. అండ్ ఆల్సో ఫిర్యాదులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక కంప్లైంట్ రైజ్ చేయాలి, మన లెటర్ చేరలేదు, మన వస్తువు చేరలేదు, అలాంటప్పుడు మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, మనం ఐడి నెంబర్ ఇవ్వాలి, అక్కడ ఉండే ఆఫీసర్స్తో మాట్లాడాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా
తపాలా సేవలో లోపాలపై యాప్లో కంప్లైంట్ విభాగంలో ఫిర్యాదు కూడా చేయొచ్చు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన నంబర్ ఆధారంగా ట్రాకింగ్ ద్వారా కంప్లైంట్ స్థితిని కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో పోస్టల్ సర్వీసులపై ఖాతాదారులు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఫీడ్బ్యాక్ ఆప్షన్ కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా ప్రజలకు ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ని డిజైన్ చేశారు. సో కంప్లీట్గా ఇన్ షార్ట్గా బ్రీఫ్గా చెప్పాలంటే మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే పోస్ట్ ఆఫీస్ ఇదిగో మన ఫోన్ రూపంలో మన చేతిలోనే ఉంటుంది. మనము ఇదర్ ప్లే స్టోర్ లేదా iOS నుంచి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఉత్తరాలు పంపించిన తర్వాత ఆ ఉత్తరాలు ఎప్పుడు వెళ్తాయి, ఎక్కడి వరకు ఇప్పుడు ప్రజెంట్ రీచ్ అయ్యాయి, అండ్ ఏ టైంలో మీరు పంపించిన ఉత్తరం ఆ అడ్రస్కి వెళ్తుంది అనేది కూడా కంప్లీట్గా ట్రాక్ చేయొచ్చు. ఉత్తరాలు మాత్రమే కాకుండా మీరు ఇతర దేశాలకు ఏదైనా పార్సల్ పంపించినప్పుడు ఎంత వెయిట్కి ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత టైంలో మీరు అక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి ఆ పోస్ట్ బాక్స్ అనేది అక్కడ చేరుకుంటుంది అనేది కూడా డీటెయిల్గా ఆ ట్రాకింగ్ సిస్టమ్ని కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్లో కూడా పొందుపరిచారు. ఇక మరీ ముఖ్యంగా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకు ఉన్న పథకాలు అంటే గవర్నమెంట్ పోస్టల్కి సంబంధించి కూడా చాలా పథకాలు ప్రజలకు యూజ్ అయ్యేలాగా కూడా చాలా పథకాలు తీసుకొచ్చింది. సో ఆ పథకాలు ఎలా పొందాలి, సో ఒకవేళ ఆ పథకాన్ని మనం అప్లై చేసుకున్న తర్వాత నగదు అనేది మనం ఎలా తీసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ పోస్ట్ ఇన్ఫో యాప్లో కూడా మనకు చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీ యాక్సెస్ పొందేలాగా కూడా ఈ యాప్ని డిజైన్ చేశారు. సో మీరు పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు అయితే, మీరు తరచుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే డెఫినెట్గా ఈ యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన సర్వీసెస్ కూడా మీరు ఇంట్లోనే ఉండి ఎలాగైతే మనము వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలాంటి యాప్స్ని మనం ఎంత ఈజీగా అయితే యూజ్ చేస్తున్నామో ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ని కూడా అదేవిధంగా యూజ్ చేసుకునేలాగా కూడా యూజర్ ఫ్రెండ్లీ లాగా కూడా ఈ యాప్ని డిజైన్ చేశారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అభిలేష్ అయ్యర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.